అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అన్ని సంక్షేమ పథకాలు చేసుకొస్తామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా కోసి కారం పెట్టినా కూడా మేము ఉద్యోగులకు చెల్లించలేమన్న విధంగా నిన్న మాట్లాడిన తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా నిన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అయితే గతంలో కూడా మంత్రులుగా అలాగే ఎమ్మెల్సీ కూడా పార్టిసిపేట్ చేసినట్టు పోటీ చేసినటువంటి నాయకులు కూడా మేము గతంలో కూడా ఉద్యోగులకు అన్ని పీఆర్సీతో పాటు అన్నీ ఇచ్చామని చెప్పి వారు తెలియజేశారు. ఇదే అంశంపైన ఆల్మేగా సంఘం ఉద్యోగుల సంఘం ఏదైతే టీచర్ ఉపాధ్యాయులకు సంబంధించిన నాయకులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. నిన్న సీఎం ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా కోసి కారం ఏంటో కూడా ఉద్యోగులకు పరిచి ఇవ్వాల్సిందే లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతోపాటు నిన్న బీఆర్ఎస్ నాయకులు కూడా మా 10 ఏళ్ల పాటు కూడా మేము ఉద్యోగులకు అన్నీ ఏదైతే పీఆర్సీ కావచ్చు మిగతా అన్ని స్కీమ్ ఇచ్చామని చెప్పుకుంటూ వచ్చారు. దీని మీద ఏం చెప్తారు? నమస్తే అండి, నా పేరు షేక్ ఫారూక్ హుసేన్, తెలంగాణ ఆల్మీగా రాష్ట్ర అధ్యక్షుడు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నన్ను కోసి కారం పెట్టినా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక్క నయా పైసా చెల్లించని పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. మరి ఆయన చెప్పడంలో కొంచెం తీవ్రంగా చెప్పినప్పటికీ కూడా కొన్ని వాస్తవిక విషయాలు చెప్పలేని పరిస్థితిలో ఆ విధంగా చెప్పాడని మేము భావిస్తున్నాము. ఎందుకంటే శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 30,000 ఉద్యోగులకు పదోన్నతులు బదిలీలు చేయడం జరిగింది. 56,000 ఉద్యోగాలు నూతనంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు కానీ చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. దాంతోపాటు కొన్ని ఆర్థికపరమైన డిమాండ్స్ మార్చి తర్వాత పూర్తి చేస్తా అన్నారు ఆయన. మార్చి దాటింది కాబట్టి ఉద్యోగులుగా మేము ఆయనను ఖచ్చితంగా అడిగితే ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయన స్పందన పట్ల ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. కొన్ని ఆర్థికపరమైన అంశాల పట్ల ఆయన సత్వర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రకటనపై ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యోగ సంఘ నాయకులుగా పనిచేసినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, అదేవిధంగా శాసనమండలి స్పీకర్ శ్రీ స్వామిగౌడ్ గారు కానివ్వండి, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 2 టర్మ్స్ పనిచేసినటువంటి శాసనమండలి సభ్యుడు సుధాకర్ రెడ్డి గారి స్పందన చూస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. వీరు గతాన్ని మరిచి మాట్లాడుతున్నారు. మరి గత 10 ఏళ్ల లోపల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు వీరు ముగ్గురు ఏనాడు కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల మీద మాట్లాడలేదు. మాట్లాడితే మేము 73% ఫిట్మెంట్ ఇచ్చినామని చెప్తున్నాం. నేను వారికి సూటిగా ప్రశ్నిస్తున్నా సార్, ఈ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ముగ్గురు నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 27% ఐఆర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. మీరు కేవలం 16% మాత్రమే ఫిట్మెంట్ కలిపి 43% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే మీ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పీఆర్సీ అసలు ఎలాంటి ఐఆర్ ఇవ్వలేదు మీరు. ఇది ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర సమితి శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా, అదేవిధంగా స్వామిగౌడ్ గారు, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి తరుణంలో తెలంగాణ మొదటి పీఆర్సీలో మీరు కరువు మధ్యంతర భృతి ప్రకటించలేదు. అంటే మీరు 10 ఏళ్ల లోపల కేవలం 5% మధ్యంతర భృతి మాత్రమే ప్రకటించినారు. అదేవిధంగా మొదటి పీఆర్సీలో 36 నెలలు ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఐఆర్ను ఎగ్గొట్టారు. మరి అప్పుడు మీ రక్తం ఎందుకు మరగలేదు? అప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ఎందుకు కేసీఆర్తో పోరాటం చేయలేదు? అన్నిటికంటే దుర్మార్గమైనటువంటి విషయం ఏమిటంటే రాత్రికి రాత్రే ఎక్కడికక్కడ సెటిల్ అయినటువంటి ఉపాధ్యాయ సోదరుల యొక్క జీవితాల్లో చీకటి నింపినటువంటి చీకటి జీవో 317 తెచ్చి రాత్రికి రాత్రి ఒక్కొక్కరికి వందలాది కిలోమీటర్ల దూరంలో ట్రాన్స్ఫర్లు చేస్తే మీరు ముగ్గురు ఫామ్ హౌస్లో ఉన్నారా? ఫామ్ హౌస్ బయట ఉన్నారా? ఉద్యోగులకు మీరు అండగా ఉన్నారా? ఆ జీవో వల్ల మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంతోమంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఉదాహరణకు అజ్జకోల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణయ్య ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా 100 కిలోమీటర్ల దూరంలో బదిలీ అయి ఆయన గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఇవన్నీ మీ హయాంలో చేసినవి కదా. మీరు ఎప్పుడైనా కేసీఆర్ ముందర మాట్లాడే ధైర్యం చేసినరా?
సుధాకర్ రెడ్డి నీ రక్తం మరుగుతుంది అంటున్నావు, అప్పుడు నీ రక్తం ఏమైంది? ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువైనా చెప్పినట్టు చరిత్ర నీది సుధాకర్ రెడ్డి, నువ్వు మర్చిపోతే ఎట్లా? స్వామి గౌడ్ నీకు స్పీకర్ పదవి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ప్రయోజనం తాకట్టు పెట్టావు కేసీఆర్కు. ఏనాడు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు 317 జీవో గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, మాకు ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఆ డిమాండ్లు కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నో ఆశలు ఆశయాలతో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్యోగులు, ఉద్యోగ కుటుంబాలు, ఉద్యోగ బంధువులు సీఎం చేశారు. మీరు దాన్ని మర్చిపోవద్దు. మాకు రావాల్సిన డిఏలు, పెండింగ్ బిల్లులు, పిఆర్సీ ప్రకటించండి. అయినంతలో ఎంతనో కొంత పిఆర్సీ ప్రకటించి మా యొక్క సమస్యలు పరిష్కారం చేయండి. ఈ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యోగుల సమస్యల పట్ల మాట్లాడే అర్హత లేదు. ఈ పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు, సరెండర్ పెండింగ్ బిల్లులు మీ హయాంలో తెచ్చినటువంటి, హరీష్ రావు తెచ్చినటువంటి ఈ కుబేర్ అనే అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఏనాడు కూడా సానుకూలంగా ప్రవర్తించలేదు, వ్యవహరించలేదు. వాళ్లకు ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించేటటువంటి ఎలాంటి నైతిక అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కూడా నిన్న అయితే వాళ్ళు మీడియా సమస్యలో మాట్లాడినట్టు బీఆర్ఎస్ నాయకులు, మేము గతంలో 10 ఏళ్ల పాటు ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు మా హయాంలో రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళు పత్రాలు పంచారు, కానీ మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని అంటున్నారు. దీని మీద ఇది చాలా తప్పు, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఈ బీఆర్ఎస్ హయాంలో పనిచేసినటువంటి ఈ ముగ్గురు నాయకులు మీరు 30,000 ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, ఒక టీచర్ యొక్క బదిలీ చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. టీచర్ల యొక్క బదిలీలకు కూడా కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి బదిలీలు, పదోన్నతులు 10 ఏళ్లుగా ఆపినటువంటి దుర్మార్గపు వైఖరి రాష్ట్ర ప్రభుత్వం, తెరాస రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఒకే ఒక్క రోజులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 అవర్స్లో 30,000 పదోన్నతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. రేవంత్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు ముందుకు రావాలి. ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసే ఈ ముగ్గురు నాయకుల యొక్క బండారం బయట పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం ఎట్లా? మళ్ళీ ఉద్యోగులకు కావాల్సిన బెనిఫిట్స్ ఏంటి? ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం పట్ల ముఖ్యమంత్రి గారంటే వ్యక్తిగతంగా అభిమానం ఉంటే నాలాంటి వ్యక్తే బాధపడుతున్నారు. మేము ముఖ్యమంత్రితో ఒకటే కోరుతా ఉన్నాం, ఉద్యోగ ఉపాధ్యాయులు మేము అల్ప సంతోషులం సార్, మా యొక్క పెండింగ్ బిల్లులు మీరు రిలీజ్ చేయండి. 5 డిఏల్లో కనీసం 3 డిఏలు ఇవ్వండి. ఎంతో కొంత ఫిట్మెంట్తో మాకు పిఆర్సీ ఇవ్వండి. మేము అల్ప సంతోషులము, మా కుటుంబాల్లో వేదన పెంచొద్దు. ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాల్లో వేదన పెంచినటువంటి కేసీఆర్కు ఎలాంటి గుణపాఠం చెప్పి మీకు తెచ్చుకున్నామో మీరు మర్చిపోతే ఎట్లా? మీరు చేసినటువంటి వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకొని మా యొక్క ఆర్థికపరమైన డిమాండ్లు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద కూడా నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన మా హయాంలో కూడా మేము బెనిఫిట్స్ ఇచ్చాము, అలాగే టీఏడిఏలు ఇచ్చామని చెప్పి ఈ ప్రభుత్వం బెనిఫిట్స్ ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులకు కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉందనే మాటని ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా తిరగొట్టే పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వే అన్యాయం చేసిందని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఉపాధ్యాయులకు కావాల్సిన, ఉద్యోగాలకు కావాల్సిన అన్నిటినీ కూడా ఏదైతే కావాల్సిన ఉపాధ్యాయులకు కావాల్సిన టీఏడిఏలను కూడా ఖచ్చితంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.